హాయ్! వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అమ్మ చేసే చేపల కర్రీ లాగా ట్రై చేస్తున్నానండి. అందుకు కావాల్సినవి చేపలు, వేయించుకున్న 4 స్పూన్లు ధనియాలు, ఒక పావు స్పూను గసగసాలు లైట్‌గా వేయించుకొని ఇందులో వేసుకోవాలండి. ఇందులో ఒక ఆనియన్, ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. ఇవి బాగా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టమాటాలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా పట్టుకోవాలండి మసాలాని. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు కల్లుప్పు యాడ్ చేయాలి. ఒక 3 స్పూన్లు కారం, ఒక అర స్పూన్ పసుపు, మనం ఇందాక పట్టుకున్న మసాలా అంతా ఇందులో యాడ్ చేసుకొని బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపించుకోవాలండి. ఇలా కలిపించుకున్న ముక్కలు ఒక అరగంట అలా మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి కర్రీలో వేసుకున్నప్పుడు చేప అనేది విరగదు. ఇప్పుడు ఒక అరగంట అయితే చేపల్ని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను. మనం ఇప్పుడు చేపల కర్రీకి వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 3 గరిటెలు నూనె అయితే వేస్తున్నాను. మనకి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఇది బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలను కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్ వేగిన తర్వాత మనం ఇప్పుడు చేప ముక్కల్ని ఇందులో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చేప ముక్కలన్నీ ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనము చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఒక చిన్న సైజు టమాటా అంతా సైజు చింతపండుని తీసుకొని మనం ఇలా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ముక్కల్ని చేతితో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనము ఈ చేపల పులుసు అనేది ఒక 20 నిమిషాలు మగ్గించుకుంటే చాలు. హై ఫ్లేమ్ లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు మగ్గించుకుంటే మనకి చేపల కర్రీ అయితే అయిపోయింది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటది. మా అమ్మ స్టైల్. మా చిన్నప్పుడు ఇలాగే చేసేది మా అమ్మ చేపల కూర. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. మనకి ఉడికేటప్పుడు ఇప్పుడు ఉప్పు, కారం అన్ని సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలండి. సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు, కొంచెం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు మనం చేపల కూరని ఇలా కలుపుకోవాలి. సాల్ట్ వేసా కాబట్టి మనం గరిటె పెట్టకూడదండి. ఎప్పుడైనా చేపల ముక్కల్లో చెదిరిపోతాయి. మనం ఇప్పుడు చేపల మసాలా అండి, కొంచెం మెంతులు, జీలకర్ర వేయించుకున్న దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని ఆ మసాలా అనేది ఒక హాఫ్ స్పూన్ ఇందులో యాడ్ చేయాలి. మసాలా వేసిన తర్వాత మనం ఒక 10 నిమిషాలు సిమ్ లో పెట్టుకుంటే చాలండి. ఇప్పుడు ఇందులో లాస్ట్ గా మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి.
యాడ్ చేసుకొని మనము ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుంటే మనకి చేపల కూర అయితే రెడీ అయిపోయింది. మనం చేపల కూర అయితే రెడీ అయిందండి. చూడండి ముక్కకి అసలు ఎరగకుండా మనకు వచ్చింది చిక్కగా గ్రేవీ. ఒకసారి ఇలా ట్రై చేయండి మా అమ్మ స్టైల్లో. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ బ్లాగ్ 28 అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన చేపల కూర అయితే రెడీ.